గురుగారు, చిన్ముద్ర అంటే ఏమిటి? ఈ ముద్రను ధరించి జపం చేయొచ్చా? చిత్తము, మనస్సు ముద్ర రూపంలో చిత్తం పైన ఏకాగ్రతను, లక్ష్య శుద్ధిని పెంచుకోవడమే చిన్ముద్ర. ముద్రాధారణ యోగ శాస్త్రంలో ఒక రహస్యమైన విషయం. హఠయోగ దీపికలో ఇటువంటి ముద్రలు అనేకం వివరింపబడి ఉన్నాయి. మనం మత్స్య ముద్ర, ధేను ముద్ర, అలాగే స్థానముద్ర అనేకం మనం ఇలా చూపిస్తూ ఉంటాం. ప్రాణాయ నమః నైవేద్యం చెప్పే సమయంలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన 5తో నైవేద్యం నిరూపించడం ముద్రాధారణ. ఒక్కొక్క ముద్ర మనలో ఒక్కొక్క లక్షణాన్ని పెంపొందింపజేస్తుంది. షణ్ముఖి ముద్ర మన దేహంలో ఉండే 9 రంధ్రాలలో 6 రంధ్రాలు ముఖంలోనే ఉంటాయి. 2, 4, 5, 6 వీటిని ఈ వేళ్లతో మూసివేయడమే షణ్ముఖి ముద్ర. దీన్నే మనం అనేక ఇతర పేర్లతో కూడా పిలుస్తూ ఉంటాం. అది ఎలాంటిదో చేతి వేళ్లతో చిన్ముద్ర. ఈ చిన్ముద్రలో బొటన వేలు జీవుడికి ప్రతీక, శుక్రుడికి ప్రతీక. జ్యోతిష శాస్త్రంలో అంగుష్ఠమాత్ర జీవుడు అని మనకు వేదాంతం కూడా బోధన చేస్తూ ఉంటుందే. గెలిచాం అంటే ఇలాగే చూపిస్తాం కదా. నేను, అహం పెంచుతుంది శుక్రుడు. చిన్ముద్రలో ఇది కూడా ఉంటుంది. విజయం సాధించాం ఇలా చూపిస్తూ ఉంటాం, విక్టరీ ముద్ర. కానీ షిరిడి సాయిబాబా ఫోటో మీరు చూసినట్లయితే ఇలా చూపుడు వేలు చూపిస్తూ సబ్కా మాలిక్ ఏక్ అంటూ ఈ ముద్ర చూపిస్తూ ఉంటాడు. ఊర్ధ్వం గురువు, దైవానికి ప్రతీక. చిన్ముద్రలో ఈ బొటన వేలు, చూపుడు వేలుతో ఇలా నొక్కిపెట్టి ఈ మూడింటిని సత్వ, రజస్తమో గుణాలకు ప్రతీకలు. ఊర్ధ్వం వైపు ఉంచితే మన మనస్సు నియంత్రణలోనికి వస్తుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము ఇలా చెప్పినప్పుడు ఇది అపసవ్యంగా చూస్తే మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము దేవతా రూపంలో చిన్ముద్ర. ఇది జ్ఞానముద్ర అన్న పేరుతో ప్రసిద్ధం. జపం చేయాలి అంటే ఈ ముద్రతో జపం చేస్తే పరమాద్భుతమైన యోగం మనకు లభిస్తుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఊర్ధ్వం వైపు ఈ 3 వేళ్ళు, దిగువ హస్తం ఇలా బొటన వేలు శుక్రుడు, చూపుడు వేలు గురువు నియంత్రణ చేస్తూ 3 వేళ్ళు ఇలాగా. ఇది చిన్ముద్రాధారణ. గౌతమ బుద్ధుడి ఫోటో మీరు చూసినట్లయితే ఇలాగే కనిపిస్తూ ఉంటుంది. అది జ్ఞానముద్ర. ఈ ముద్రాధారణతో ఓం నమ శివాయ. సంఖ్య పైన మనం మమకారం పెంచుకోకూడదు. నేను 10 లక్షల జపం చేశా, 25 లక్షల జపం చేశా అని చెబుతూ ఉంటారు. అవన్నీ కూడా వేళాకోళంగా నవ్వవలసినవేనే. కానీ ఇలా మనసులో పెట్టుకొని ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే అన్నట్లుగా ఓం నమ శివాయ, ఓం గం గణపతయే నమః. ఎవరిని మీరు విశ్వసిస్తే ఆ దైవనామం జపం చేసే నిమిత్తమై చిన్ముద్రాధారణ. చిన్ముద్రతో జపం చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది, లక్ష్యశుద్ధి ఏర్పడుతుంది, ఏకాగ్రత కుదురుతుంది, జ్ఞానం పెరుగుతుంది. ప్రాచీన కాలంలో నశ్యం స్వీకరించేవాళ్ళు పండితులు. నశ్యం, స్నఫ్ అంటాం మనం. స్నఫ్ స్వీకరించడం అనారోగ్య హేతువు. ఆధునిక వైజ్ఞానికవేత్తలు మంచిది కాదు అంటారు. కానీ ప్రాచీనులు పండిత లక్షణంగా స్వీకరించేవాళ్ళు. వాళ్ళు ఆ నశ్యం, స్నఫ్ ఎప్పుడూ ఇలాగా అరచేతిలో పెట్టుకుని ఇలా పట్టుకునేవాళ్ళు. నశ్యం, ఆ నశ్యం కాయలో నుంచి కూడా, డబ్బీలో నుంచి కూడా నశ్యం తీసుకునేటప్పుడు ఇలా తీస్తారు, తీసి ఇలా పట్టుకుంటారు. ఇది పండిత ముద్ర, జ్ఞానముద్ర. ఈ ముద్రాధారణతో ఏకాగ్రత పెంచుకోవచ్చు. ఈ ముద్రాధారణ ప్రారంభంలో సులభంగా అలవాటు కావడం కోసం ఇలా అరచేతిని ఉంచి, ఇది అభయముద్ర, వరద అభయముద్రలు అన్నీ యోగశాస్త్రమే, అన్నీ ముద్రలే. ఇలా ఉంచి 2 వేళ్లను ఇలా విడిగా చేయగలగడం, మళ్ళీ కలపడం, 1 వేలు విడిగా తీసుకువెళ్ళడం, చిటికెన వేలు. 3 కలిసి ఉండాలి, 1 మాత్రమే దూరం కావాలి, మళ్ళీ కలపాలి. 2 మాత్రమే దూరం కావాలి, మళ్ళీ కలపాలి. 3 మాత్రమే దూరం కావాలి, మళ్ళీ కలపాలి. 4 దూరం కావాలి. ఇది 90 డిగ్రీస్లో రావాలి. ఇలా 90 డిగ్రీలలో వచ్చే అలవాటు ఉంటే వాళ్లకు రుజువర్తనులు అని పేరు.
సాముద్రిక శాస్త్రం జ్యోతిషంలో కూడా ఇది ఒక ముద్ర, రుజువర్తన అన్నదాన్ని సూచిస్తుంది. ఈ బొటనవేలు బాగా దిగువకు వంగిపోతే అలాంటి వ్యక్తులని నమ్మకూడదు అని కూడా ఆ శాస్త్రం చెబుతుంది. 90 డిగ్రీల కోణంలో ఉండే ఎల్ ఆకారంలో ఉండే ఈ శుక్రుడిని ఇలా మడిచి శుక్రుడి పైన గురువుతో నియంత్రించగలగడమే జ్ఞానముద్ర. దీనికే మనం చిన్ముద్ర అంటాం. దక్షిణామూర్తి చిన్ముద్రతో మనకు దర్శనమిస్తాడు. ఈ ముద్రాధారణతో జపం చేస్తే నిజంగానే ఆ దైవాన్ని మనం దర్శించుకోగలుగుతాం. కావలసిందల్లా లక్ష్య శుద్ధి, విశ్వాసం. ఇంత సులభంగా నేను చెప్పాను, ఇంత సులభంగా మీరు చూస్తున్నారు. ఇంత సులభంగా ప్రయత్నం చేయండి, వస్తుందా మీకే తెలుస్తుంది. చిన్ముద్ర, ఇది విషయం.